హలో గైస్, ఈ వీడియోలో నేను మీకు యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ఆర్ అంటే ఇంపార్టెంట్ అంటే లైక్ ఓన్లీ టాప్ 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి మాక్సిమం ఎనఫ్, మీకు ఎగ్జామ్లో ఇవే రావడానికి ఛాన్సెస్ ఎక్కువ. సో గైస్ చూసుకుందాం. ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చన్స్ ఇవన్నమాట. ఇక్కడ ఉన్నాయి కదా: డిఫైన్ కంపాషన్, ట్రూ లవ్, సింపతి, సోషల్ సర్వీస్, పీస్, రైట్హుడ్నెస్, నాన్ వైలెన్స్, యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అండ్ సాక్రిఫైసెస్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ లవ్ అండ్ ఇట్ ఫార్మ్స్ ఆఫ్ లవ్ for society, love for self, humanity and other country, living and non-living, parents, family, friends. సో ఇవన్నీ కామాలు, అక్కడ మధ్యలో కామాలు పెట్టుకోవాలి. సో వాట్ లవ్ ఫర్ సెల్ఫ్ అంటే ఏంటి, లవ్ ఫర్ సొసైటీ అంటే ఏంటి, ఓకేనా? ఇదంతా లవ్ ఫర్ సొసైటీ అంటే ఏంటి, లవ్ ఫర్ సెల్ఫ్ అంటే ఏంటి, ఓకే, హ్యుమానిటీ అంటే ఏంటి, ఇవన్నీ మనం డీటెయిల్గా నేను కంప్లీట్గా ఆన్సర్ అనేది పీడిఎఫ్ చేశాను అనమాట. కింద మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను స్క్రోల్ చేసుకుంటూ. అండ్ ఈ పీడిఎఫ్ కూడా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్లో. జస్ట్ గో త్రూ ఇట్, ఓకేనా? ఎక్స్ప్లెయిన్ రిలేషన్షిప్ బిట్వీన్ లవ్ అండ్ కంపాషన్. సో లవ్ అండ్ కంపాషన్ మధ్యలో రిలేషన్షిప్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి అని క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ అదర్ రిలేటెడ్ ఫీలింగ్స్ లైక్ ఎమోషన్స్, సింపతి, ఓకే. సో దానికి ఆ పదాలను మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో క్వశ్చన్ ఎలా వచ్చినా మనం 5 మార్క్స్ క్వశ్చన్ అయితే 1 పేజ్ రాస్తాము, 15 మార్క్స్ క్వశ్చన్ అయితే 3 పేజెస్ రాస్తాం. సో అంతే తేడా. రైట్ అబౌట్ ద పర్సన్స్ హూ రిమెంబర్డ్ ద హిస్టరీ ఆఫ్ బుద్ధ, ఓకే. సో బుద్ధుని గురించి, గురు గోబింద్ సింగ్ గురించి, ఓకే, భగత్ సింగ్, వాళ్ళు చేసిన పనులు అంటే వాళ్ళు చేసినటువంటి మూమెంట్స్, అలా నేచర్ ఎలా ఉంది, వాళ్ళ గురించి రాయండి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. సో అది కూడా నేర్చుకోండి. ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ ఇన్ ఇండివిజువల్ కెరీర్. సో ఇండివిజువల్ కెరీర్లో, నేషనల్ లైఫ్లో హ్యూమన్ వాల్యూస్ ఎంత ఇంపార్టెంట్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి అనేది క్వశ్చన్ అనమాట. అయితే గైస్ ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. సో ఇట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, డిఫైన్ కంపాషన్, ఓకే. కంపాషన్ అనగా జస్ట్ ఎ మినిట్ గైస్. సో ట్రూ లవ్ అంటే ఏంటి, కంపాషన్ అంటే ఏంటి, ట్రూ సింపతి అంటే ఏంటి, సర్వీస్ అంటే ఏంటి, పీస్ అంటే ఏంటి, రైట్హుడ్నెస్ అంటే ఏంటి, నాన్ వైలెన్స్, యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్, సాక్రిఫైసెస్. సో ఫస్ట్ ఇక్కడ మనం కంపాషన్, ఓకే. కంపాషన్ అనగా డీప్ అవేర్నెస్ ఆఫ్ అండ్ సింపతి ఫర్ అనదర్ సఫరింగ్, ఓకే, కపుల్ విత్ డిజైర్ టు ఎలివేట్ ఇట్, ఓకే. డీప్ అవేర్నెస్ ఆఫ్ అండ్ సింపతి ఫర్ అనదర్ సఫరింగ్. సో వేరే వాళ్ళు బాధపడుతుంటే మనం చూసి తట్టుకోలేకపోవడాన్ని కంపాషన్ అని చెప్పొచ్చు, ఓకేనా. కప్లింగ్ విత్ డిజైర్ టు ఎలివేట్ ఇట్. సో దాన్ని సాల్వ్ చేయడానికి మనం ట్రై చేయడం, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ట్రూ లవ్ వచ్చేసి జెన్యూన్ ఎఫెక్షన్ అండ్ కేర్ ఫర్ అనదర్ పర్సన్, ఓకే. సో జెన్యూన్ ఎఫెక్షన్ అండ్ కేర్ ఫర్ అనదర్ పర్సన్ కేర్ చేయడానికి మనం ట్రూ లవ్ అని అనొచ్చు. సో క్యారెక్టరైజ్ బై సెల్ఫ్లెస్నెస్, అంటే సెల్ఫిష్నెస్ కాకుండా సో మనం వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచించడం అనమాట. రెస్పెక్ట్ ఇవ్వడం అండ్ కమిట్మెంట్ ఇవ్వడం, ఓకే. అండ్ ట్రూత్ ద స్టేట్ ఆర్ క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఇన్ అకార్డింగ్స్ విత్ ఫ్యాక్ట్ ఆర్ రియాలిటీ, ఓకే. ఫ్యాక్ట్స్ అండ్ రియాలిటీ గురించి మాట్లాడడాన్ని ట్రూత్ అని అంటారు. ద అల్టిమేట్ రియాలిటీ ప్రిన్సిపల్ అండర్లయింగ్ ఎగ్జిస్టెన్స్, ఓకే. సింపతి అంటే గైస్ మనం అండర్స్టాండింగ్ ఫీలింగ్స్ అండ్ షేరింగ్ ఎమోషన్స్ ఆర్ ప్లైట్ ఆఫ్ అనదర్ పర్సన్, షోయింగ్ కంపాషన్ ఆర్ కన్సర్న్. సో వేరే వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం, సో వాళ్ళ గురించి కొంచెం ఆలోచించడం, వాళ్ళ ఎమోషన్స్ని షేర్ చేయించి మనం వినడం. సో అలాంటి వాటిని మనం సింపతి అని అంటాం, ఓకేనా. సర్వీస్ అంటే ఏంటంటే ద యాక్షన్ ఆఫ్ హెల్పింగ్ ఆర్ డూయింగ్ వర్క్ ఫర్ అదర్స్, ఆఫెన్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ బీయింగ్ బెనిఫిటింగ్ దెమ్ ఆర్ ద గ్రేటర్ గుడ్. సర్వీస్ అంటే హెల్ప్ చేయడం గైస్, హెల్పింగ్ నేచర్ని సర్వీస్ అని అంటారు, వేరే వాళ్ళని సపోర్ట్ చేయడం. సో అలాంటి దాన్ని మనం సర్వీస్ అని చెప్పొచ్చు సింపుల్గా. పీస్ అంటే ఏంటంటే స్టేట్ ఆఫ్ ట్రాంక్విలిటీ, హార్మోనీ అండ్ absence ఆఫ్ హాస్టాలిటీ ఆర్ వైలెన్స్ బోత్ విత్ ఇన్ వన్ సెల్ఫ్ అండ్ ద సొసైటీ, ఓకే. పీస్ అంటే ఏంటి, ప్రశాంతత. సో హార్మోనీ అంటే మనకు తెలుసు ప్రశాంతత. absence ఆఫ్, మనం ఏంటంటే ఈ పదాలకి సినోనిమ్స్ వాడుతూ ఒక ప్యాసేజ్, ఒక సెంటెన్స్ అనేది ఫార్మేట్ చేయాలని ఫ్రేమ్ చేయాలి. సో అప్పుడు మనకు ఒక ఆన్సర్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అండ్ absence ఆఫ్ హాస్టిలిటీ ఆర్ వైలెన్స్, సో ఎలాంటి గొడవలు లేకుండా ఉండదాన్ని పీస్ అని అంటారు. సో విత్ ఇన్ వన్ సెల్ఫ్ అండ్ సొసైటీ. రైటియస్నెస్ అంటే
యాక్టింగ్ ఆఫ్ ఆర్ లివింగ్ ఇన్ అకార్డింగ్ విత్ ద మోరల్ ప్రిన్సిపల్స్. సో జస్టిస్ అండ్ ఇంటిగ్రిటీ, న్యాయబద్ధంగా బతకడం, మోరల్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వడం, ఇంటిగ్రిటీ, ఇవన్నీ మెయింటైన్ చేయడం రైటియస్నెస్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాన్ వైలెన్స్. నాన్ వైలెన్స్ అంటే ఏంటి? గొడవలు లేకుండా ఉండడం, ప్రాక్టీసింగ్ అండ్ అవాయిడింగ్ ద యూజ్ ఆఫ్ ఫిజికల్ ఫోర్స్ లేకుండా, జస్ట్ ఎవరిని హార్మ్ చేయకుండా, ఓకేనా, హార్మ్ చేయకుండా సోషల్ టు అచీవ్ సోషల్ గోల్స్ అచీవ్ చేయకుండా నాన్ వైలెన్స్ మూమెంట్స్ జరిగినాయి. సో గాంధీజీ చేసిన మూమెంట్స్. సో పొలిటికల్ గోల్స్, మా ఇండిపెండెన్స్ కోసం ఏంటంటే లైక్ ఉపవాస దీక్షలు అలాంటి, సో మనం గోల్స్ అచీవ్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ అసోసియేటెడ్ విత్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పీస్ అండ్ జస్టిస్. యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అంటే ఏంటి? కోర్ ప్రిన్సిపల్స్ ఆర్ బిలీఫ్స్ దట్ ఆర్ కన్సర్న్డ్ ఫండమెంటల్ టు ద వెల్ బీయింగ్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ఆల్ హ్యూమన్స్. ఓకే, సో కోర్ ప్రిన్సిపల్స్ అనమాట. హ్యూమన్ వాల్యూస్, మనిషికి ఉండాల్సిన మినిమం నైతిక విలువలు అని అంటారు కదా, సో అలాంటివి అనమాట. సో ఫండమెంటల్ అనమాట. అవి ఎక్కడికి వెళ్ళినా మనిషికి ఉండాల్సిన లక్షణాలు. సచ్ యాజ్ కంపాషన్ అంటే వేరే వాళ్ళకి లైక్ కొంచెం జాలి దయ గుణ అంటే వేరే వాళ్ళ పట్ల జాలి దయ కలిగి ఉండడం. ఓకే, హానెస్టీ, నిజాయితీగా ఉండడం, రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడడం అండ్ రిమైనింగ్ థింగ్స్. ఓకే, సో దోస్ ఆర్ ద పర్సనాలిటీ ట్రేట్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ సాక్రిఫైస్. అప్పుడప్పుడు వేరే వాళ్ళకి మంచి జరుగుతుందంటే మనం కొన్ని సాక్రిఫైస్ చేసుకోవాల్సి వస్తుంది. సో గివింగ్ అప్ సంథింగ్ ఆఫ్ వాల్యూస్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్, సో ఈజ్ అ గ్రేటర్ కాస్. ఓకేనా, ఆఫెన్ ఇన్వాల్వింగ్ పర్సనల్ లాస్ అండ్ హార్డ్షిప్. సో ఇలాంటి క్యారెక్టర్స్ అనేవి ఉండాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ లవ్ అండ్ ఇట్ ఫార్మ్స్ ఆఫ్ లవ్ ఫర్ సొసైటీ. లవ్ ఫర్ సెల్ఫ్, హ్యూమానిటీ అండ్ అదర్ కంట్రీ, లివింగ్ అండ్ నాన్ లివింగ్ పేరెంట్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్. సో లవ్ అంటే ఏంటి? సో సొసైటీ పట్ల లవ్ ఎలా ఉండాలి, మన సెల్ఫ్ హ్యూమానిటీ ఎట్లా ఉండాలి, మన దేశం ప్రజలే కాకుండా వేరే వేరే దేశాలకు కూడా మనం ఎట్లా చూపించాలి లవ్ అనేది, అండ్ పేరెంట్స్కి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి. సో వాట్ ఈస్ దేర్ లవ్ అనేది క్వశ్చన్ అనమాట. సో మనం ఆన్సర్ ఎలా రాయాలంటే లవ్ ఈజ్ ఎ ప్రొఫౌండ్ అండ్ కాంప్లెక్స్ ఎమోషన్ దట్ మేనిఫెస్ట్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ అండ్ రిలేషన్షిప్స్. సో లవ్ ఫర్ సొసైటీ లవ్ ఎలా ఉంటుంది? సెన్స్ ఆఫ్ కేర్, ఓకే, రెస్పాన్సిబిలిటీ, ఎంపతి టువర్డ్స్ వెల్ బీయింగ్ అండ్ ప్రోగ్రెస్ ఇన్ ద కమ్యూనిటీ. ఓకే, సో సొసైటీ పట్ల లవ్ ఏంటంటే సెన్స్ ఆఫ్ కేర్, రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వడం. ఓకే, ఎంపతి టువర్డ్స్ వెల్ బీయింగ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ద కమ్యూనిటీ ఆర్ సొసైటీ యాజ్ వెల్. సో సొసైటీ ప్రోగ్రెస్ని మైండ్లో పెట్టుకోవడం, మనం రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వడం, సొసైటీ గ్రోత్కి హెల్ప్ చేయడం. సో అలాంటి పనులన్నింటినీ మనం లవ్ టువర్డ్స్ సొసైటీ అని చెప్పొచ్చు. లవ్ ఫర్ సెల్ఫ్, సో మన కోసం మనం. ఓకే, సెల్ఫ్ లవ్ ఈజ్ ఇన్వాల్వ్స్ యాక్సెప్టెన్స్, రెస్పెక్ట్ అండ్ కంపాషన్ టువర్డ్స్ వన్ సెల్ఫ్. సో ఓకే, నువ్వు యాక్సెప్ట్ చేసుకోవడం, రెస్పెక్ట్ ఇచ్చుకోవడం, కంపాషన్ టువర్డ్స్ వన్ సెల్ఫ్, నర్చరింగ్ పర్సనల్ గ్రోత్ అండ్ వెల్ బీయింగ్. సో ఇది మనకి లవ్ ఫర్ సెల్ఫ్ అనమాట. ఓకేనా. సో గైస్ 1 minute. అండ్ నెక్స్ట్ వచ్చేసి లవ్ ఫర్ హ్యూమానిటీ, ఏ డీప్ సెన్స్ ఆఫ్ కనెక్షన్ అండ్ కన్సర్న్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, ట్రాన్సెండింగ్ బౌండరీస్ ఆఫ్ రేస్, నేషనాలిటీ అండ్ బిలీఫ్. సో రేస్, క్యాస్ట్, రిలీజియన్ అని ఏం చూడకుండా లవ్ ఫర్ హ్యూమానిటీ, ఒక మనిషిలాగా చూసి అతనికి సెన్స్ ఆఫ్ కనెక్షన్, ఒక మామూలుగా ఒక మనిషిలాగా మాట్లాడాలన్నమాట. ఓకేనా. సో దాన్ని లవ్ ఫర్ హ్యూమానిటీ అని చెప్పొచ్చు. అండ్ వెల్ఫేర్ ఆఫ్ హ్యూమన్, అతని వెల్ఫేర్ గురించి కూడా ఆలోచించాలి. లవ్ ఫర్ అదర్ కంట్రీస్, సో మన కంట్రీ పీపులే కాకుండా అదర్ కంట్రీ పీపుల్ని కూడా మనం రెస్పెక్ట్, అంటే జస్ట్ ఇది అంత జనరల్ సబ్జెక్ట్ అనమాట, థియరీ. మీరు ఏంటంటే జస్ట్ సబ్మిటింగ్స్ ఇస్తారు, దాన్ని మీరు ఎలాబరేట్ చేస్తూ రాయాలి. కంపాషన్, రెస్పెక్ట్ అండ్ కోఆపరేషన్ టువర్డ్స్ పీపుల్ ఫ్రమ్ అదర్ నేషన్స్, ఫోస్టరింగ్ అండర్స్టాండింగ్ అండ్ పీస్ఫుల్ రిలేషన్స్. సో మనం ఇప్పుడు వేరే కంట్రీస్తో పీస్ఫుల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తేనే ఎలాంటి గొడవలు జరగవు, మన ఆర్మీ వాళ్ళ ఆర్మీ సేఫ్గా ఉంటుంది. సో మనం అదర్ కంట్రీస్ వాళ్ళని కూడా అట్లా టేక్ కేర్ చేయాలి, అంటే లైక్ వాళ్ళని కూడా కన్సిడర్ చేసి వాళ్ళతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలన్నమాట. లవ్ ఫర్ లివింగ్ బీయింగ్స్. ఓకే, లవ్ ఫర్ లివింగ్ బీయింగ్స్ ఏంటి? ఎఫెక్షన్, ఎంపతి అండ్ రెఫరెన్స్ ఫర్ ఆల్ లివింగ్ క్రియేచర్స్, రికగ్నైజింగ్ దేర్ ఇన్హరెంట్ వాల్యూస్ అండ్ రైట్ టు ఎగ్జిస్ట్. ఓకే, లివింగ్ బీయింగ్స్ పట్ల మంచి లవ్ అనేది ఉండాలన్నమాట, లైక్ యానిమల్స్ కానీ, బర్డ్స్ కానీ. సో వాటి పట్ల కూడా మంచి ఎఫెక్షన్, ఎంపతి అనేది ఉండాలన్నమాట. సో అప్పుడే అవి హ్యాపీగా భూమి మీద బతకగలుగుతాయి. లవ్ ఫర్ నాన్ లివింగ్ థింగ్స్ పట్ల కూడా మనం కొంచెం కేర్ చూపెట్టాలి. అప్రిసియేషన్
లైక్ ఎట్లా అంటే అప్రిసియేషన్, స్టెప్వర్నెస్, రెస్పెక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అనేది నాన్ లివింగ్ థింగ్, లైక్ మనకి ఎన్నో ట్రీస్ లైక్ అదర్ థింగ్స్ కూడా ఉంటాయి కదా, వాటిని స్పాయిల్ చేయొద్దు మనం. వాటర్ వాటిని బట్టి మనం కేర్ చేయగలిగితే అవి మనకి సస్టైనిటీ లైఫ్ టైం మనకి బ్యూటిఫుల్ లైఫ్ని ఇస్తాయి అనమాట. ఓకేనా, లేదంటే చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది మనం. నెక్స్ట్ లవ్ ఫర్ పేరెంట్స్. ఓకే, పేరెంట్స్ అందరికి కామన్గా ఉండే లవ్. సో సో లవ్ పేరెంట్స్ని కూడా మంచి ఎమోషన్స్, ఎఫెక్షన్స్ అనేటివి మెయింటైన్ చేయాలి. సో పేరెంట్స్ లవ్ ఇన్వాల్వ్స్ రెస్పెక్ట్, గ్రాటిట్యూడ్. ఓకే, ఇక్కడ ఫ్యామిలీ లవ్ అని పడుతుంది, సారీ పేరెంట్స్ అని. ఫ్యామిలీ లవ్ అనేది ఎట్లా ఉంటుందంటే రెస్పెక్ట్, గ్రాటిట్యూడ్ అండ్ కేర్ టువర్డ్స్ వన్స్ పేరెంట్స్, దేర్ సాక్రిఫైసెస్, గైడెన్స్ అండ్ సపోర్ట్. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో పేరెంట్స్ లవ్లో ఉండాల్సిన లవ్ ఫర్ ఫ్యామిలీ, అగైన్ సేమ్ థింగ్, బాండ్, ఎఫెక్షన్. ఇంకా తాతయ్యలు, అమ్మమ్మలు వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి బాబాయ్లు వాళ్ళకి ఎఫెక్షన్, లాయల్టీ, సపోర్ట్ ఎమంగ్ దెమ్ సెల్స్, నర్చరింగ్ ఏ సెన్స్ ఆఫ్ బీయింగ్, బిలాంగింగ్ అండ్ సెక్యూరిటీ. ఓకేనా, లవ్ ఫర్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్తోని ఏముండాలి. సో గైస్, కమెరిడే, ట్రస్ట్ అండ్ మ్యూచువల్ కేర్ షేర్డ్ ఎమంగ్ కంపెనియన్స్. ఓకే, సో ఇలాంటి షేరింగ్స్, కేరింగ్స్, ట్రస్ట్ ఫ్రెండ్స్ మధ్యలో కూడా ఉండాలి. ఓకేనా, సో ఇది అంతా థియరీ పార్ట్ కొంచెం బోరింగ్గానే ఉంటుంది, బట్ ఏంటంటే మనం ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఆన్సర్స్ అన్నిటికీ కూడా ఒకటే ఆన్సర్, రిలేటెడ్ ఆన్సరే ఉంటుంది. జస్ట్ ఇవి మెయింటైన్ చేయండి గైస్. థర్డ్ వన్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ రిలేషన్షిప్ బిట్వీన్ లవ్ అండ్ కంపాషన్ అండ్ అదర్ రిలేటెడ్ ఫీలింగ్స్ లైక్ ఎమోషన్స్, ఎంపతి, సింపతి అండ్ నాన్ వైలెన్సెస్. ఓకే, సో ఈ అన్నిటి మధ్యలో రిలేషన్స్ అనేవి ఏంటనేది మనం చెప్పాలన్నమాట. లవ్ అండ్ కంపాషన్ ఆర్ డీప్లీ ఇంటర్వైన్డ్ ఎమోషన్స్, సో డీప్లీ ఇంటర్ కనెక్టెడ్ అనమాట. డ్రైవ్ ఎంపథెటిక్ అండ్ బెనివోలెంట్ యాక్షన్స్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఓకే, లవ్ అనేది ఏంటి గైస్, ప్రొఫౌండ్ ఫీలింగ్ ఆఫ్ ఎఫెక్షన్. సో అదొక ఎఫెక్షన్, కేర్ టువర్డ్స్ అదర్స్, ఇదంతా మనం చూసుకున్నాం, మీరు ఒకసారి చూసుకోండి. కంపాషన్ అంటే కూడా ఏంటో మనం ఇంతకుముందు చూసుకున్నాం కాబట్టి. కంపాషన్ arises from the deep sense of empathy for others suffering and difficulties. It involves understanding, caring and actively wishing to alleviate their pain and hardship of others. ఓకే, వేరే వాళ్ళ గురించి కేర్ చేయడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంపతి అంటే ఎబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ షేర్ ద ఫీలింగ్స్ ఆఫ్ అనదర్ పర్సన్. ఎదుటివారిని అర్థం చేసుకోవడం, ఆయన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడం, అది ఎంపతి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింపతి అంటే జాలి, ఇన్వాల్వ్స్ ఫీలింగ్ కన్సర్న్, సారో ఫర్ సమ్వన్ హూస్ ఎక్స్పీరియన్సింగ్ హార్డ్షిప్ అండ్ సఫరింగ్. మన కళ్ళ ముందు ఎవరైనా కష్టపడుతూ ఉంటే వాళ్ళ పైన కొంచెం జాలి, దయ చూపెట్టడం, దాన్ని సింపతి అంటారు. నాన్ వైలెన్స్ అంటే ఏంటంటే అంటే లైక్ ఎలాంటి అబ్స్టాకిల్స్ అంటే గొడవలు లేకుండా మనం చేసే పనిని, చేసే హార్డ్ వర్క్ని మనం నాన్ వైలెన్స్ అని చెప్పొచ్చు, టు సక్సెస్, టు అచీవ్ గోల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రైట్ అబౌట్ పర్సన్స్ హూ ఆర్ రిమెంబర్డ్ ఇన్ ద హిస్టరీ. బుద్ధ, గురు గోబింద్ సింగ్, ఓకే, మహాత్మా గాంధీ, భగత్ సింగ్, వీళ్ళ గురించి రాయమని అడుగుతున్నారు. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ గైస్. సో ఈచ్ ఆఫ్ దీస్ ఇండివిజువల్స్ లెఫ్ట్ indelible mark in society, shaping the course of humanity with their actions, teaching and sacrifices. సో వాళ్ళంతా మంచి మెసేజ్లు ఇచ్చిపోయారు అనమాట సొసైటీకి, వాళ్ళ టీచింగ్స్ కానీ, యాక్షన్స్ కానీ, సాక్రిఫైసెస్ కానీ. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం. సో బుద్ధ అనేది అతని యాక్చువల్ నేమ్ సిద్ధార్థ గౌతమ బుద్ధ ఇన్ యాన్షియంట్ ఇండియా. సో అతను ఒక బుద్ధిజం ఫౌండర్ అనమాట. బుద్ధిజం ఫౌండర్ చేసింది బుద్ధనే. సో రిలీజియన్, ఫిలాసఫీ, ఎంపథైజ్, ఎన్లైట్మెంట్, కంపాషన్, లిబరేషన్ ఫ్రమ్ సఫరింగ్. సో అతను ఏం తీసుకొని మంచి ఎన్లైట్మెంట్ తీసుకొచ్చింది అనమాట, జనాల జీవితాల్లో మంచి వెలుగుని తీసుకొచ్చింది. కంపాషన్, హెల్పింగ్ నేచర్ అండ్ లిబరేషన్ అండ్ సఫరింగ్. Renouncing his princely upbringing, he embarked on the spiritual journey, eventually attaining enlightenment under the Bodhi tree. ఓకే, మంచి మెసేజ్ ఇచ్చుకుంటూ వచ్చింది అనమాట. ఇక్కడ బోధి ట్రీ దగ్గర జనాలందరికీ మంచి స్పిరిచువల్ జర్నీ. ఓకే, నెక్స్ట్ బుద్ధాస్ టీచింగ్స్ నోన్ యాజ్ ద ధర్మ. సో బుద్ధ నేర్పిన పాఠాలను జనాలకి ఏమంటారు, ధర్మాలని అంటారు. స్ప్రెడ్ అక్రాస్ ఏషియా మొత్తం స్ప్రెడ్ అయినాయి అనమాట. అండ్ కంటిన్యూస్ టు ఇన్స్పైర్ మిలియన్స్ వరల్డ్ వైడ్ టు సీక్ దేర్ ఇన్నర్ పీస్ అండ్ విజ్డమ్. సో జనాలు పీస్ఫుల్గా ఉండడానికి, విజ్డమ్, హ్యాపీగా ఫీల్ అంటే లైక్ వాళ్ళ స్వేచ్ఛ కోసం, అలాంటి చాలా మందిని అట్లా పీస్ఫుల్గా ఉండడానికి ఆయన చేసిన వర్క్స్ కానీ, ఆయన ఇచ్చిన మెసేజ్లు కానీ, అలాంటి స్టడీస్ కానీ చాలా మిలియన్ పీపుల్ని ఇన్స్పైర్ చేసినాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి గురు గోబింద్ సింగ్. సో ఇక్కడ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం డిసిప్లిన్ అనేది లైక్ జనాలని ఒక మంచి పాత్రలోకి తీసుకొచ్చింది అనమాట, పీస్ఫుల్ అంటే నాన్ వైలెన్స్ లేకుండా. నెక్స్ట్ వచ్చేసి గురు గోబింద్ సింగ్ అంటే 10th సిక్ గురు.
Guru Gobind Singh is a visionary leader, warrior and poet who played a vital role in shaping Sikhism. Sikhism ని మంచి టాప్ స్టేజ్ లోకి తీసుకురావడానికి మేజర్ రోల్ ప్లే చేసింది గురు గోబింద్ సింగ్ అనమాట. ఈ ఎస్టాబ్లిష్డ్ ఖాల్సా అని ఎస్టాబ్లిష్ చేసిండు. ఓకేనా. నెక్స్ట్ కమ్యూనిటీ బాప్టైజ్డ్ సిక్స్. ఓకే, డెడికేటెడ్ టు అపోర్డింగ్ righteousness and defending oppressed. Guru Gobind Singh exemplified courage, resilience and devotion to God. So Guru Gobind Singh ఏం చేసిండు? సో ధైర్య సాహసాలు, రిజలెన్స్ అండ్ డివోషన్ టు గాడ్, దేవుని ప్రే చేయాలని చెప్పేసి ఇలాంటి మెసేజ్లు ఇచ్చిండు అనమాట. ఓకేనా. ఇన్స్పైరింగ్ సిక్స్ టు లివ్ ఫియర్లెస్లీ. సో భయం లేకుండా బతకాలని చెప్పి సిక్స్ని మంచి ఇన్స్పిరేషన్ తీసుకొచ్చిండు. సర్వ్స్ హ్యుమానిటీ విత్ కంపాషన్ అండ్ హ్యూమానిటీ. ఓకే, సో హ్యూమిలిటీ. సో మంచి జనాలకు సేవ చేయాలనే ఉద్దేశం. భగత్ సింగ్. నెక్స్ట్ భగత్ సింగ్ వచ్చేసి వాజ్ ఏ రెవల్యూషనరీ ఫ్రీడమ్ ఫైటర్. ఓకే, సో ఇతని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మనం చాలా గట్స్ ఉండాలన్నమాట బాడీ. ఓకేనా, మనం చాలా డేర్నెస్, రిస్క్ అనేది తీసుకోగలగాలి. సో బ్రిటిష్ కాలనియల్ రూల్ టైంలో భగత్ సింగ్ ఏం చేస్తాడంటే బాంబ్ వేసేస్తాడు అనమాట వాళ్ళ కోర్టులో. సో చాలా డేర్ పర్సన్, నోన్ ఫర్ హీస్ ఫియర్లెస్ ఇంటలెక్ట్ అండ్ కమిట్మెంట్. ఓకేనా, అండ్ సోషల్ జస్టిస్. He became the symbol for resistance against oppression and injustice. సో న్యాయబద్ధంగా లేని చట్టాలన్నిటికీ అతను సహించలేకపోయిండు అనమాట. ఓకేనా. సో తను వైలేట్ చేసి పడేసిండు, మొత్తం అంతా కొలాప్స్ చేసిండు. భగత్ సింగ్ యాక్ట్ యాజ్ ఎ ప్రొటెస్ట్ ఇంక్లూడింగ్ అసాసినేషన్ ఆఫ్ బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్. సో ఒక బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ని చంపేసిండు అనమాట అంత ఇన్జస్టిస్ చేసినందుకు. స్పార్క్డ్ ఏ వే ఆఫ్ నేషనలిస్ట్. సో ఒక భారతీయుడిగా అతను చేసిన పని చాలా గొప్పది అనమాట. ఇన్స్పైర్డ్ జనరేషన్స్ని ఇన్స్పైర్ చేసినాయి. అండ్ అతను చేసిన పనుల చాలా మందికి ఇన్స్పిరేషనల్ అనమాట. ఓకేనా. మహాత్మా గాంధీ గురించి నేర్చుకుందాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషన్ అని అంటారు ఇతన్ని. అండ్ మహాత్మా గాంధీ లేడ్ అండ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటిష్ రూల్ నుంచి మనకి ఇండిపెండెన్స్ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. నాన్ వైలెన్స్, సివిల్ డిసోబీడియన్స్, సత్యాగ్రహ. సో ఇలాంటి మూమెంట్స్ అన్ని చేసిండు అనమాట. He advocated social justice, equality and harmony among diverse communities, employing principles of non-violence, tolerance and self-reliance. Gandhi's teaching and philosophy of ahimsa so continue to resonate globally, inspiring movements for peace, human rights and social changes. సో ఇతను చేసిన మూమెంట్స్ ఇవన్నీ, ఇతను చేసిన హార్డ్ వర్క్ సొసైటీకి, మన ఇండియాకి ఇండిపెండెన్స్ తీసుకొచ్చి పెట్టింది. సో అట్లా సచ్ అన్ ఇన్స్పిరేషనల్గా ఉండాలి మన లైఫ్స్ అని చెప్పేసి జస్ట్ ఒక చిన్న మనకి ఈ మెసేజ్ అనమాట ఈ లెసన్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ ఇన్ ఇండివిజువల్ కెరీర్ అండ్ నేషనల్ లైఫ్. ఓకే, సో ఇండివిజువల్ లైఫ్లో మనకి హ్యూమన్ వాల్యూస్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇది జస్ట్ గైడింగ్ ప్రిన్సిపల్స్. ఓకే, సో గైస్ ఇదంతా ఆల్మోస్ట్ రిపీటెడ్ అనమాట. లైక్ ఇంతకుముందు ఏవైతే డిస్కస్ చేసుకున్నామో అవే పాయింట్స్ మళ్ళీ ఇక్కడ ఉంటాయి. ఇండివిజువల్ కెరీర్లో హ్యూమన్ వాల్యూస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే సర్వ్స్ యాజ్ ఎ గైడింగ్ ప్రిన్సిపల్స్ దట్ హెల్ప్స్ ఇండివిజువల్ మేక్ డిసిజన్స్ aligned with their beliefs, ethics and inspiration. Okay, aspirations. Okay, so human values endukante this clarifies of purpose, enhances focus, determination, personal fulfillment of one's career path. ఈ బిలీఫ్స్, ఎథిక్స్, ఆస్పిరేషన్స్ ఉంటే ఏం జరుగుతుందంటే ఒక పర్సన్ ఒక ఫోకస్ అంటే అతని గోల్ని ఫోకస్ చేయగలుగుతాడు. డిటర్మినేషన్ అండ్ పర్సనల్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ వన్స్ కెరీర్ పాత్, అతని జీవితాన్ని అతను ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాడు. ప్రొఫెషనల్ ఎథిక్స్, ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఇలాంటి మంచి హానెస్టీ అనేది ఉండాలి, ఇంటిగ్రిటీ అనేది ఉండాలి, అకౌంటబిలిటీ అనేది ఉండాలి. సో ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ అనేవి మెయింటైన్ చేయాలన్నమాట లైక్ సక్సెస్ అవ్వడానికి ఫ్యూచర్లో. నేషనల్ లైఫ్ అంటే ఏంటంటే సోషల్ కోఆర్షన్, సొసైటీ పట్ల మంచి రిలేషన్షిప్ బాండింగ్ అనేది మెయింటైన్ చేయాలి. ఎక్స్ట్రోవర్ట్గా ఉండాలి, ఇంట్రోవర్ట్గా ఉండొద్దు. ఓకేనా. సోషల్ కోఆర్షన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ నేషనల్ స్టెబిలిటీ. మంచి అండర్స్టాండింగ్ ఉండాలి, వేరే కంట్రీస్తోని మంచి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తే మనం కూడా మంచి స్టెబిలిటీ ఉంటుంది అనమాట మన కంట్రీకి. నెక్స్ట్ ఎథికల్ లీడర్షిప్ అంటే who embody and promote ethical values, public trust and confidence. ఓకే, సో మంచి న్యాయబద్ధమైన లీడర్ లాగా ఉండాలన్నమాట మనం. ఓకే, ఎథికల్ వాల్యూస్ని ప్రమోట్ చేయాలి, ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అంటే తప్పుడు పనులు ఏం చేయొద్దు అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ అనమాట. నెక్స్ట్ గ్లోబల్ రెప్యుటేషన్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఓకే, సో అప్పుడే మనం ఒక మంచి పొజిషన్లో, మంచి రెప్యూటెడ్ పొజిషన్లో ఉంటాం అనమాట. సో గైస్ ఇది ఆల్మోస్ట్ ఆల్ అంతా రిపీటెడ్ టాపిక్సే, నేను మళ్ళీ రిపీట్ చేస్తూ చెప్తున్నా కాబట్టి
లెంతీ అవుతుంది. సో జస్ట్ మీకు ఈ పీడిఎఫ్ ఇస్తాను, ఒకసారి చూసుకోండి ఎగ్జామ్స్కి ముందు. అండ్ మీ ఇక్కడ ఆల్రెడీ సబ్మిటింగ్స్ ఆయనని అక్కడే ఇచ్చేస్తారు, జస్ట్ వాటిని మీరు ఎలాబరేట్ చేస్తూ రాయడం. జస్ట్ ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసినా. థ్యాంక్ యూ గైస్.